టు చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే. మీకు ఇది వంటల షో అని చెప్పలేదా? ఇలా జిగేల్ జిగేల్ అని రెడీ చేసి వచ్చారు. నాకెందుకో ఈ వంటల విషయంలో మాత్రం తగ్గిపోతారనిపిస్తోంది. ఒక్కసారి కూరగాయలు మా చేతికి ఇచ్చి కత్తిస్తే రప్ప 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 రప్ప. కుకింగ్ షో కాబట్టి దోశ చేశాను డాన్స్ లో, చపాతి చేశాను డాన్స్ లో, పాలు తాగాను డాన్స్ లో. ఇవన్నీ స్టవ్ మీద చేయాలమ్మా, డాన్స్ లో కాదు చేయాల్సింది. మేము వేసినటువంటి పాటకి మీరు వచ్చిన మూడు ఏంటంటే చిలక ఏ తోడు లేక. అర్జున్ అలా కూర్చున్నావు, స్టవ్ అంటుకుంటుంది, అది ఆటోమేటిక్. నీకు రోటి పచ్చడి అంటే తెలుసా? రోటీతో నంచుకొని తింటాం కదా ఏదో పచ్చడి, అదే రోటి పచ్చడి. దోశతో తింటే దోసకాయ పచ్చడి. ఇట్ట తయారయ్యేనే మీరంతా. ఇన్ని రోజులు ప్రశుక్ పెట్టి నాకు బోర్ కొట్టేసింది. ఇప్పుడు అన్ని చేసి మీకు పెట్టి మీరు రివ్యూ చెప్పండి. నేను కాదుగా ఈ ప్రోగ్రామ్ కి జడ్జ్. And presenting to you the chef cum actor Jeevan Garu. 6 తర్వాత 7. జీవన్ గారు ఎక్కడ ఉంటే అక్కడ హెవెన్. జోక్స్ చాలా ఎంజాయ్ చేస్తాను, బట్ కుకింగ్ టైం లో వచ్చే లోపలికి నేను చాలా సీరియస్ అవుతాను. మీరు చాలా రఫ్ గా ఉన్నారు షెఫ్. మరి మనం చేయబోతున్నటువంటి ప్రాజెక్ట్ ఏంటి షెఫ్? మైసూర్ బోండా. మైసూర్ బోండా అంటేనే దీపిక బుగ్గలే గుర్తుకొచ్చినాయి. నీ బుగ్గలు మైసూర్ బజ్జీల్లా ఉంటాయి. ఇది ఏ షేప్ లో ఉందో రౌండ్ గా ఇంత అద్భుతంగా రావాలి. ఏదన్నా వంకర్ టింకర్ వచ్చింది అనుకోండి, దాని పునుగులు అంటారు. నూనె కాగిందా? నువ్వు వస్తుందని చెప్పిన నిన్ను నమ్మి నేను బిల్ల పోడుతున్నా. నువ్వు ఇందాక నుంచి ఇట్లా చేతి తిప్పుతూనే ఉన్నావు. మీకోసం శానిటైజర్ తో కలిపి చేస్తున్నాను. రెసిపీకి సంబంధించినటువంటి ప్రాసెస్ అన్నమాట. ఎవరైతే చేయబోతున్నారో వాళ్ళలో ఒకళ్ళు వచ్చి ఈ ప్రాసెస్ చదివితే బాగుంటుంది. గ్రైండ్ చేసేటప్పుడు కోడిగా కోడిగా కాదు, కొద్దిగా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. స్పూన్ గీ వేసి ఆ లేయర్ ని ఫ్లోట్ చేయాలి. ఫోల్డ్ చేయాలి. జీవన్ గారు నెత్తి మీద నుంచి మల్మల్ క్లాత్ వేసినట్టుంది. పూతరేకులు చేయడానికి మీకు కావాల్సింది అల్లా ఫ్రంట్ నుంచి బ్యాక్ వేసావింది తల్లి. ఇలా చేయాలి, అలా చేయకూడదు, ఇలా చేయాలి, అలా చేయకూడదు. అమ్మో ఇవైతే సాంబార్ అండి. కొన్ని చేపలు అయితే అలాగే పడున్నాయి. పీస్ తిన్నా మేడం, హలో రాజా, ఈ సమీరా భరద్వాజ్ దీపిక తయారు చేసిన బోండాలు తినబోతున్నాను. లాస్ట్ కాల్ ఒకసారి నీతో మాట్లాడదామని. అంటే ఇదే నా లాస్ట్ కాల్ నువ్వు నమ్ముతున్నావు కదా? రాజా గారు మీకు మంచి కలర్ఫుల్ అమ్మాయిని చూసుకోండి. షెఫ్ టేస్ట్ చూస్తారా ఒకసారి? ఇంత అదృష్టం నాకు వద్దు మేడం. మీరు ఫోక్ తోటి బోండా పొడిచినప్పుడు అర్థం చేసుకోవాలి. నా గుండెలో కారం గుణపం నింపుతున్నారు. మండుతున్నట్టుంది. మీరు అంతగా అంటున్నారంటే నేను ఒక్కసారి టేస్ట్ చేసి చూడాల్సిందే.